అందరికీ నమస్కారం అండి. రుచికరమైన తక్కువ మసాలాలతో ఫ్లేవర్ఫుల్ గ్రేవీలో వేసి ఉడికించి చేసిన మటన్ కూర్మా తయారీ విధానాన్ని చూద్దామండి. లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాలు ఉడికించి చేసిన ఈ మటన్ కూర్మాలోకి మసాలాలన్నీ వెళ్ళి చాలా రుచికరంగా ఉన్న ఈ మటన్ కూర్మాకి కావలసిన పదార్థాలు చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడైన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, జాజికాయ చిన్న ముక్క, జాపత్రి చిన్న పువ్వు, 8 మిరియాలు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 4 లవంగాలు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొద్దిసేపు. ఇలా వేగుతున్న వాటిలో 2 బిర్యానీ ఆకులు కూడా వేసి వాటిని కూడా వేయించి చల్లారనిచ్చి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో తగినన్ని నూనె వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా స్లైసులుగా తరిగిన వాటిని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఒక 10 బాదాములు తీసుకుని వాటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలాగ బాగా వేగి తయారైన ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి వీటిని కూడా చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుర్మా తయారీకి మరొక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత కావాలనుకుంటే 1 స్పూన్ నెయ్యి కూడా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన దానిలో 3/4 కేజీ శుభ్రంగా కడిగి నీరు లేని మటన్ వేసుకుని దానిలో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కావాలనుకుంటే కారం పెంచుకోండి, వేసి హై ఫ్లేమ్ మీద ఒక 8 నిమిషాల సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా 8 నిమిషాల పాటు బాగా వేగిన ఈ మటన్లోని 1/4 కప్పు పెరుగు, ఒక 2 గ్లాసుల నీరు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో చేసుకుంటూ ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 20 నిమిషాల తర్వాత బాగా ఉడికిన ఈ మటన్లో తయారు చేసి పెట్టుకున్న బాదాం పేస్టు, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, తయారు చేసి పెట్టుకున్న కోర్మా మసాలా వేసి మరొకసారి బాగా కలిపి ఫ్లేమ్ బాగా లో చేసుకొని దానిలో కొద్దిగా కొత్తిమీర వేసి మరొక 6-7 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 6-7 నిమిషాల తర్వాత మటన్ బాగా ఉడికి వేసిన నూనె అంతా పైకి వచ్చి మంచి రుచికరమైన తక్కువ స్పైసెస్తో తయారైన ఈ మటన్ కుర్మా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మటన్ కుర్మా తయారైన దాన్ని బగారా రైస్, గార్లిక్ బటరు, నాన్ ప్లెయిన్ పరాటాల్లోకి, బాస్మతి రైస్ ప్లెయిన్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని పైన చెప్పిన గార్లిక్ నాన్ కానీ బటర్ నాన్ కానీ అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉందండి. ఈ మటన్ కుర్మా మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.